ఉండండి, స్నానం చేసి వస్తాను. అలాగే. వద్దు, బాత్రూంలోకి వెళ్ళొద్దు. ఏ అంతలోనే మళ్ళా మూడొచ్చినాదా? మూడపాడా, బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు, లోపల టేబుల్ పని చేయటం లేదు. ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంతో కులుకుతున్నావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో అయ్యి తుడుస్తుంది. అట్నా? మరి బాత్రూమ్ లో ఎందుకుంటాది? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసొంటోళ్ళు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటాలండి ఆ లక్ష. లక్ష అంటే మనం ఇచ్చే 5దో 10దో తనకు లక్షతో సమానం ఉంటుంది. అట్నా? అంతే. సర్లే, సరిపెట్టుకోండి. నువ్వు సడన్ గా ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆ బండ్రెడ్డి గారు పారిపోయే ఈడకొచ్చినాడు. నా ప్రాణానికి వాడు ఇక్కడికి రావాలా? నీ పానానికి ఏం పర్లేదు, నేనే ఆడి పానం తీస్తా. ఈ ఫ్యాక్షన్లు యాక్షన్లు నీకెందుకే? ఆ కత్తి వదిలేసి ఆగా ఏ గరిట పట్టుకోవచ్చుగా. గరిటతో ఎట్టాగయ్యా మర్డర్ చేయడం? ఆ మర్డర్లే వద్దంటున్నానే. వదిలేస్తా. ఆడొక్కడి వేసేసి ఎందుకు ఆ బండోడి మీద నీకు అంత కసి? ఆ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఏటి నీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి ఉందటి? అవును, నీకింత దాకా చెప్పనే లేదు కదా. నా చిన్నప్పుడు మా ఆళ్ళగడ్డలో స్కూల్ ఉండేది కాదు. పొరుగురికి వెళ్ళి చదువుకుంటూ ఉండేదాన్ని. ఈ బండ్రెడ్డి గారు కూడా గదే స్కూల్లో చదువుకుంటుండేవాడు. ఓ దినం స్కూల్లో లేట్ అయినది, చీకటి పడిపోయినది. ఇంటికి వస్తా ఉంటే దారిలో భోర్న వర్షం. ఇంతలో వెనక నుంచి జీప్ వచ్చి ఆగినది. చూస్తే బండోడు. లిఫ్ట్ ఇస్తాను ఎక్కమంటే జీప్ ఎక్కినాను. మధ్యలో జీప్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. అవును, నీకెట్టా తెలుసు? నీ వాడు ఉండవా? లేదు. వర్షంలో వయసులో ఉన్న ఆడ మగ కలిసి జీపులో గానీ బైకులో గానీ వెళ్తుంటే రిపేర్ లో అలాగే ఆగిపోతాయి. ఇది కామన్. గ్యారెంటీగా దగ్గరలో ఎక్కడో పాడుపడ్డ బిల్డింగ్ ఉండాలే. అవును, ఇద్దరు అందులో పరుగు తీసిన. ఒళ్ళంతా తడిసిపోయినా సరే జేబులో జగ్గి పెట్టి తీసి నీకోసం మంటేశాడు. కరెక్ట్. నువ్వు ఆ మంట దగ్గర బెండై నీ పైట తీసి పిండుకుంటుండగా టామ్ అని పిడికి పడింది. కాదు, బాంబు పేలింది. ఓ కడప కదా. ఆ సౌండ్ కి నువ్వు ఉలిక్కిపడి బండరెడ్డిని వాటేసుకున్నావు. కాదు, ఆ బండ్రెడ్డి గాడే ఉలిక్కిపడి నన్ను వాటేసుకున్నాడు. అడిగా అంత డేరింగా. ఇక్కడ వరకు జరిగింది పర్వాలేదు గానీ ఆ తర్వాత ఏమైంది? నా కడుపులో ఆ బండోడి ప్రింటోటోడు తయారైనాది. వెంటనే బండ్రెడ్డిని కలిసినాను. నన్ను పెళ్లి చేసుకోమని బతిమిలాడినా. కుదరదు పో అన్నాడు. నేను నిన్ను ఎంగిల్ చేసేసినాను, నిన్నే గొట్టంగాడు పెళ్లి చేసుకోడు, జీవితాంతం ఏడువు అని నన్ను అవమానించినాడు. అర్థమైంది. అందుకనే ఈ గొట్టంగాని చేసుకున్నావు అన్నమాట. ఇన్నాళ్ళు నేను బర్రిని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది సెకండ్ హ్యాండ్ గొర్రెనని. అది సరే, నీ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో ఎపిసోడ్ రివీల్ చేయలేదు. ఏందదే? అదే గర్భం వచ్చిందన్నావు, దాన్ని ఏం చేసావు? గర్భం వస్తే ఏం చేస్తారు? కంటారు. అదే ఆ బిడ్డేది? ఆ బిడ్డే కదండి మన ఆదికేశవరెడ్డి. అయితే ఆ నాకు పుట్టినోడు కదా. చిచి, అట్నా అయితే అది వేసేద్దాం. ఇన్నాళ్ళు ఆడు నా కొడుకే అనుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ముద్దులు అయ్యి పెట్టేశాను అనవసరంగా. ఆడు బండ్రెడ్డి ఆడు కొడుకా, బండ్రెడ్డి ఆడు కొడుకా. సార్ తలుపేసేస్తున్నారేంటి? ఎవ్వరూ లోపలికి రాకుంటా. నేను అటువంటి వాడిని కాదు సార్. మాట్లాడకు. సార్ తలుపు తీయండి ప్లీజ్. తీయకు ప్లీజ్. సార్ ప్లీజ్, నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఓపిక పట్టురా. నా వల్ల కాదు సార్. నేను వల్ల ఏడుది గప్పునా కొడతా. ఏం చెప్తాడు? ఎచ్చులు పట్టాడవే. ఏడ్రా వీడు? అది ఇటే వచ్చినాడు కదా. ఇక్కడ ఎక్కడో నక్కుంటాడక్క. ఎత్తకండి వాడిని, ఎత్తకండి. అన్నా పక్కన తమ్ముడు బండ్రెడ్డి ఏమైనాది? ఆ కడపరెడ్డి అమ్మా నన్ను వేసేయనికి వీడికి వచ్చిందన్నా. నువ్వు ఎగరాకురా. నీకేం భయం లేదు.
నేనున్నాను. నువ్వు ఉంటావు, నేను ఉండాలిగా. ఏదో ఒకటి చెయ్యన్నా. అలాగే వెంటనే ఇన్సూరెన్స్ చేయించేస్తాను. అన్నా లేకపోతే గాబరా పడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్స్ చూస్తాంటే ఈయన ఆఖరి మాట అనిపిస్తాంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఆ కడప రెడ్డిమ్మ ఒక్క పెట్టే కదన్నా. నా కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమావాళ్ళని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదులు పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. అమ్మోయ్, నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్యబాబా, ఇదేంటి నాకు కూడా ఇంత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడప రెడ్డమ్మ చచ్చిపోతాది. ఇందా ఉంచుకో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కర్లేదు. మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి? నీ హోటల్ రూమ్ లో ఉన్న నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు నీ అబ్బా మా అబ్బాయిని తిడతావే? నేను తిట్టడం లేదు. నా కొడుకు అంటే ఎవరైనా అడగబోతున్నాను. గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు. హత్య ఆ, అంటే ఆ బకన్న గారి ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో, అయ్యా, నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖంలో ఉంటే మధ్యాహ్నం పెట్టే ఫోటో. సార్, హలో అన్నది ఫోన్ లో కాదు. నేను నువ్వైతే మాత్రం నేనెంతో బాధలో ఉంటే. మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకు పోతే బాధపడద్దంటవా? ఈ అబ్బా, చెప్పేది పూర్తి కదనా? చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? ఉమ్. మరి తమరేగా 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడ ఇచ్చాను? గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దూకి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా బాబు. వీడేది పూర్తిగా వినడనుకుంటానే. హాఫ్ ఇయర్లీ గాడు. బాయ్. శంకరం, శంకరం, రేయ్ నాన్నా, శంకరం. ఇదేదో మన చుడీదార్ లాగా ఉంది. ఏమా నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? సార్, అది శంకర్ గారు. దూకేశాడా? లేదు సార్, పైన. వారెవరు అచ్చం నా కొడుకు లాగానే ఉన్నాడే. మీ కొడుకేనండి. బాబు దిగిరారా, నిజంగానే సూసైడ్ చేసుకుంటావుట్రా. దుఃఖద్దు, నువ్వు చచ్చిపోవద్దు నాయనా. ఈయనేంటి సడన్ గా ఊడిపడి చావద్దంటున్నాడు? ఓహో, పారాచూట్ ఎక్కితే దూకడానికి అనుకుని ఉంటాడు. ఫాదరు చెప్తా. ఒరేయ్, అంతెత్తు నుంచి దూకితే చచ్చిపోవడమే కాదురా, కాళ్ళు చేతులు కూడా విరిగిపోతాయి. ప్రేమలో ఫెయిల్ అయ్యాకి ఏదో ప్రాణాలు నాకెందుకు? నేను దూకేస్తా. నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చస్తా. దూకేస్తున్నా. అయినా బాబు, అబ్బో వద్దు, ఆ దృశ్యాన్ని నేను చూడలేదు. ఆ ట్రాజడీ నేను తట్టుకోలేదు. రారా, అయ్యో మా నాయన, మా నాయన, మా నాయన. రా, దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా. నేను రాను. ఈ కన్న తండ్రి గురించి ఒక్కసారి ఆలోచించరా. కన్న కొడుకు ప్రేమ గురించి నువ్వు ఆలోచించు. సరే, నీ ప్రేమకు పచ్చజెండా ఊపేస్తున్నాను. దిగొచ్చే. ఓకే, ఇప్పుడు నా ఫాదర్ అనిపించుకున్నావు. జాగ్రత్త, దా, దా, నిదానం రా నాయనా. అయ్యో, అమ్మయ్యా. థ్యాంక్ యూ డాడీ. నువ్వు చాలా మంచోడివని నాకు ఇప్పుడే తెలిసింది. నేను మంచోడ్నో చెడ్డోన్నో 30 ఏళ్లుగా కాపురం చేస్తున్నా. మీ అమ్మకే తెలియదురా, నీకేం తెలుస్తుందిరా పిల్లకాకి. ఏంటి సడన్ గా వెర్షన్ మార్చావు? వెర్షనే కాదు, నీ వెడ్డింగ్ కూడా మారుద్ది. నీకు పెళ్ళంటూ జరిగితే ఆ బక్కన్న కూతురుతోనే జరుగుద్ది. అలాగా? అవును, నువ్వు ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లో పాల్గొన్నావా? నేను క్యారమ్ బోర్డు ప్లేయర్ ని, రన్నింగ్ రాదు. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చెయ్యి. వై? మేము పారిపోతున్నాగా. నువ్వు నా నుంచి తప్పించుకున్నా, బక్కన నుంచి తప్పించుకోలేవురా. ఆగరా.
రే రే శంకరం నా మాట వినరా నేను విన్ను. ఆగరా నేను ఆగను. రే 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 ఆగరా ఆయాసంతో పాటు ఆస్తమా కూడా వచ్చి పడిపోతున్నాను ఆగరా నువ్వు పోయినా నేను ఆగను. రే తండ్రిని బతుకు అంత మాట అంటావా ఆగు నేను ఆగను. శంకర్ మన జీవితాంతం పాలు నీళ్ళలా ఇలాగే కలిసి మెలిసి ఉండాలి. కల్తీ ప్రేమ అనుకుంటారేమో లీలా యు నాటి. రియల్లీ పోనీ మన ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోకూడదు అంటే నన్ను ఉంచుకుందామని అనుకుంటున్నావా? లేదు పిచ్చెక్కిన పక్షుల్లా ఇలా బోట్ల మీద తిరుగుదాం యు స్వీట్ డార్లింగ్. నా కళ్ళ ముందే నా వైఫ్ ఇంకొకటి షేర్ చేసుకోవడం నేను చూడలేను. కాల్చేయి. ఓకే సార్ కాల్చేరా. నీ అబ్బ కాల్చమన్న సిగరెట్ కాదు వాళ్ళని. ఓహో అలాగే కాల్చు. కాల్చరా. ఓపెన్ చేస్తే ఎవరా టోపీ లేపింది వాళ్ళకి ఏం చేస్తే ఈడి టోపీ ఎలా ఎగిరింది? గొట్ట వంకరగా ఉంటుందండి అయితే ఈసారి వంకరగా ఏం చేయి వాళ్ళకి తగులుతుంది. అలాగే ఏమైంది? ఓకే ఓకే గాలికి ఎగురుంటలే నువ్వు చెప్పు. బొద్దుగా ముద్దుగా ఉన్న హీరోయిన్ అదేటి నేను అసలు ఎమ్ముగా మెరుపు తీగలా ఉంటదన్నా. నిన్న మన హీరోయిన్ సోనాలి బింద్రే నేడు స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు కత్తిరి బట్ట కామేశ్వరి ఎవరు అంటే నేనా? యా అయినా మీకేం తక్కువ అన్ని ఎక్కువే. పేపాలా ఉంది ఇది హీరోయిన్ ఏంటి ఒరియాలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు ద గ్రేట్ సావిత్రి లవ్గా ఉండేది కదా. జయలలిత జయచిత్ర జయసూద సౌందర్య రంభ వీళ్ళందరూ తనలాగే ముద్దుగా బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే నాలాగే ఉండేవారు. ఇదిగో ఆడి మాటలు నమ్మావంటే డబ్బాలు ల్యాబ్లోనే ఉండిపోతాయి. నువ్వు మాట్లాడుకుంటా పక్కన తప్పుకో. ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది గ్లామర్ ఉంది మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎందుకండి. అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు మీరే నిర్మాత మీరే హీరోయిన్. ఎవడు చూడ్డు. ఎందుకు చూడరు కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే బళ్ళు కట్టుకొని చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్ ఓ, నేను చేయగలనా? నేను నేర్పిస్తాను కదా. ఇదిగో కామేశ్వరే ఆయన బుట్లో వేస్తున్నాడు.